దేశాలు కూడా వాస్తవంగా మీరు చూడండి, ఎక్కడ మీరు చూసిన న్యూస్లో పేపర్లో చూసినా కూడా ప్రపంచ అన్ని దేశాలు కూడా దాదాపు 256 దేశాలు మన ప్రపంచంలో ఉన్నట్టుగా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ క్రిస్మస్ వేడుకను ఏ పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి భేదం లేకుండా నిజంగా, ఎందుకని ప్రతి దేశం కూడా ఈ క్రిస్మస్ని జరుపుకుంటుంది. అది ఇతర కంట్రీస్ అయినా కావచ్చు, ఇండియా అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎందుకు కారణం ఏంటి అంటే దాని ఒకే ఒక ఉద్దేశం మనం గమనించవలసిన ఏంటంటే, ఒక దేవాతి దేవుడు పరమును విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, తనకున్న సమస్తాన్ని పక్కన పెట్టి, కోటాను కోట్ల దేవదూతలను విడిచిపెట్టేసి, తేజో నివాసి అయినటువంటి దేవాతి దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి రాబోయే ముందు ప్రపంచం అంతటిని ఎలక్ట్ చేశాడు. ఎందుకని అంటే వాస్తవంగా ఒక గొప్ప దేవుడు ఈ లోకానికి రాబోయే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన ప్రపంచంలో అనేక మందిని ఎలక్ట్ చేశాడు. ఎందుకని చేశాడు? తన పుట్టక మునిపే, ఈ లోకంలో అడుగు పెట్టక మునిపే, ఈ లోకానికి రాక మునిపే. ఎందుకని? ముందుగానే నేను వస్తాను అని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, ఆయన ఈ లోకానికి రావడానికి బైబిల్ చెప్పిన రీతిగా బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఈరోజు క్రిస్మస్ దేనికి అంటే, చెప్పినటువంటి దేవుడు చెప్పినట్టుగానే ఈ లోకానికి వచ్చాడు కాబట్టి క్రిస్మస్ అనేది ఉంది ఈరోజు. ఎందుకంటే ఒకసారి కీర్తన గ్రంథం 40వ కీర్తన 7వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 40వ కీర్తన 7వ వచనంలో అక్కడ ఒక మాట వ్రాయబడింది ఏంటంటే, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అనే మాట. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అంటే, ఈ రోజు క్రిస్మస్ జరుపుకునేటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన రాక మునిపే ఈ భూమి మీదకి ముందుగానే నా గురించి చెప్పబడింది, నా గురించి ముందుగానే ఆయన తన గురించి ప్రకటించుకున్నాడు. నేను ఖచ్చితంగా ఈ లోకంలో అడుగు పెడతాను, ఈ లోకానికి వస్తాను అని దేవుడు చెప్పాడు. అందుకనే అక్కడ సంఖ్యాకాండంలో మనం చూస్తే కనుక నక్షత్రం యాకోబులో ఉదయించెను అని వ్రాయబడి ఉంటుంది. నక్షత్రం ఏంటి? యాకోబులో ఉదయించడం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందండి వాస్తవంగా మరియా అనే స్త్రీని ఎలక్ట్ చేశాడు, యేసేపు అనేటువంటి పురుషుని ఎలక్ట్ చేశాడు, జ్ఞానులను ఎలక్ట్ చేశాడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తే కనుక గొర్రెల కాపరులను ఎలక్ట్ చేశాడు. జ్ఞానులు అంటే ప్రపంచ చరిత్రలోనే జ్ఞానము కలిగిన వారిని కూడా ఎలక్ట్ చేసి, దేవుడు నేను రాబోతున్నాను, ఈ లోకంలో అడుగు పెట్టబోతున్నాను, నేను వస్తున్నానని కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఇంతవరకు ప్రపంచ చరిత్ర మనం చూస్తే కనుక మన యేసు జన్మించడానికి ఎందుకు ఇంత అడావుడి అండి, ఎందుకు ఇంత హంగామా, ఎందుకు ఇంత పరిస్థితి, ఎందుకు వీళ్ళు మామూలుగా కొంతమంది తెలియక అనుకోవచ్చు, ఎందుకు ఇంత దీనికి ఎందుకు ఖర్చు పెడతారు, ఎందుకు ఇలా చేస్తారు, దేనికోసం ఇలా చేస్తారు, దీనివల్ల వీళ్ళకి వచ్చేది ఏంటి అని ఆలోచించవచ్చు చాలామంది. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మీకు విషయం నేను చెప్తాను. ఎందుకు ఇంత అడవుడి, ఎందుకు ఇంత పరిస్థితి? ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా 2 రోజుల నుంచి వాస్తవంగా సంఘబిడ్డలు కూడా, యవనస్తులు కూడా అనేక మంది నిద్ర కూడా మానేసి 2 రోజులు కష్టపడి ప్రయాసపడి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. చాలామంది కూడా నిద్ర కూడా లేకుండా యవనస్తులు, సంఘంలో ఉన్న అనేక మంది యవనస్తులు, ఇక్కడ మీరు ఉన్నటువంటి చూస్తున్న అనేక మంది యవనస్తులు ఎందుకు ఇంత అనుకుంటే, ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పిన, వాస్తవంగా ఈ భూమి మీద ఉన్న ఒక వ్యక్తి అమెరికా నుండి అనకాపల్లి వస్తేనే, ఇది భూమి మీద ఉండే అమెరికా నుండి అనకాపల్లి వచ్చినోడికే బొకేలు, గిఫ్ట్లు, వెల్కమ్ బోర్డులు, వాడు రాకమునిపై ఏలలో, కేకలో, అరుపులు, బొబ్బలు, పూలు డెకరేషన్లో, ఆ దారంట వెళుతుండగానే, కారులో వెళుతుండగానే పూలు పరిచేసి, ఏది అమెరికా నుండి అనకాపల్లి వచ్చినోడికే ఎంత అడావుడి అయితే, ఏది భూమి మీద నుండి భూమి మీద తిరిగేవాడికి ఎంత అడావుడి అయితే, ఈరోజు ఇంత దేనికేనంటే పరమును విడిచి, మనం అందరం నమ్ముతున్నాం కదా పరలోకమని, స్వర్గమని, ఆ పరలోకాన్నే విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన వాడికి ఇంకెంత అడావుడి చేయాలి, చప్పుడు కూడా దేని మైపరుద్దాం, ఇంకెంత హంగామా చేయాలి, ఇంకెంతగా మనం సంబరపడాలి, ఇంకెంత వేడుక చేయాలి, ఇంకెంత వెల్కమ్ చెప్పాలి, ఇంకెంతగా పొగడాలి, ఇంకెంతగా మహిమపరచాలి. ఇది ఆఫ్టర్ అమెరికా నుంచి వచ్చి ఫ్లైట్లో దిగి వచ్చి అనకాపల్లి అడుగు పెట్టినోడికి ఇన్ని చేస్తున్నారే వాస్తవంగా. ఏది ఈ భూమి మీద నుండి భూమి మీదకి వెళ్ళి వచ్చినోడికి జస్ట్ పైకి వెళ్తాడు కానీ పైకి వెళ్ళిపోవడం, అలా జస్ట్ పైకి అలా వెళ్తాడు, మళ్ళీ వచ్చేది భూమి మీదకి.
కానీ ఇక్కడ వచ్చిన వాడు ఎలాంటి వాడు అంటే సామాన్యుడేం కాదు. ఆయన పరలోక రాజ్యమును సింహాసనశీనుడై ఉండి మహిమను విడిచిపెట్టి, తేజో మహిమను విడిచిపెట్టి, దేవదూతలు నిత్యము పరిశుద్ధుని ఆరాధించబడే ఆ కృపను వదిలే సమస్తాన్ని కూడా పక్కన పెట్టి ఆయన తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి ఆయన దిగి వస్తే ఇప్పుడు ఆయన కోసం మనం చేసేది ఆఫ్టర్ అని చెప్తాను. ఇదంతా కూడా చాలా తక్కువ ఈరోజు ఆయన గురించి. ఎందుకంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎవడైనా ఒక కింద నుంచి పైకి వెళ్తాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూమికి దిగి వచ్చాడు. అందుకే క్రిస్మస్. ఆమేన్. అందుకే క్రిస్మస్. ఎందుకంటే ఎవ్వరు కూడా పైనుండి కింద దిగరు. ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తే వాడు మళ్ళీ కింద ఉన్న వాళ్ళని చూడ్డు వాడు వాస్తవంగా. ఎందుకంటే వాడు కళ్ళు ఇంకా పైకే ఉంటాయి కానీ కింద ఉన్న లెక్క చేయడు. కానీ ఈ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన పరమును విడిచి లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ చరిత్రలో మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే, ఈ చరిత్రలో మనం చూస్తే కనుక ఎంతోమంది ప్రపంచాన్ని గెలిచిన వారు, జయించిన వారు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని గెలిచి నాకెవడింక అడ్డు అనేటువంటి మహామహులు, గొప్పవాళ్ళు, మేధావులు సైతం ఈ లోకంలో పుట్టారు, మరణించారు, చనిపోయారు, కాల గర్భంలో కాల చరిత్రలో కలిసిపోయారు. కానీ ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు చరిత్రకారుడిగా నిలిచిపోయాడు. చెప్పలు కూడా దేని భయపడదాం. చరిత్రను సృష్టించాడు. ఎందుకు చరిత్రను సృష్టించాడని మీకు చెప్తున్నానంటే, మీరు కూడా నేను చెప్తే ఇక్కడ ఎవరు గుడ్డిగా నమ్మొద్దు. దయచేసి నేను చెప్తున్నా, గుడ్డిగా అసలు ఎవరు నమ్మొద్దు. జస్ట్ ఆలోచించండి చాలు. చెప్పే మాటను ఆలోచించండి చాలు. ఎందుకు చరిత్ర సృష్టించడని చెప్తున్నానంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరైనా ఈ భూమి మీద పుడితే వాడు ఎప్పుడు పుడతాడో వాడికే తెలియదు, ఎప్పుడు చనిపోతాడో వాడికే తెలియదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో ఆయన నేను పలానా దేశంలో, పలానా ప్రాంతంలో, పలానా గోత్రంలో, పలానా వంశంలో, పలానటువంటి యెరూషలేము ప్రాంతంలో, యోధా గోత్రంలో, దేవుడు ఇశ్రాయేలు దేశంలో నేను ఖచ్చితంగా పుడతానని చెప్పి మరి పుట్టిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఎంతవరకు ప్రపంచంలో మీరు ఎక్కడైనా గ్రంథాలు తిరగేయండి, శాస్త్రాలు తిరగేయండి, ఉపనిషత్తులు తిరగేయండి, ఏవైనా తిరగేయండి, నేను ఈ పలానా దేశంలో, పలానా టైంలో, పలానా కాలంలో, పలానా ప్రాంతంలో, పలానా గోత్రంలో, పలానా వంశంలో, పలానా పరిస్థితుల్లో నేను ఈ భూమి మీదకు వస్తా, పుడతా, జన్మిస్తా అని చెప్పిన చరిత్ర ఇప్పటి వరకు ఎవ్వరికీ లేదు. ఉంటే మీరు తెలియజేయచ్చు, ఎటువంటి సందేహం కూడా లేనే లేదు. అందుకనే వాస్తవంగా దేవుడు ముందే చెప్పి ఈ లోకానికి అడుగు పెట్టాడు కనుక ఈరోజు క్రిస్మస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు పరమును విడిచి భూమి మీదకి రావడమే క్రిస్మస్. అయితే దేవుడి గురించి ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసు? బైబిల్ గ్రంథం మనం చూస్తే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో అడుగుపెట్టును. అంటే శరీరం, వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని మనుషుల్లోకి రావాలంటే శరీరమును ధరించి రావాలి. దేవుడిగా వస్తే ఎవడు ఉండలేడు భూమి మీద. అది విషయం. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడంటే, ఈ మాటను మీరు చూడండి, యోహాను మొదటి అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండను. దీన్ని ఏమంటారంటే వాస్తవంగా చాలామంది పరిభాషలో మీరు చెప్పాలి అంటే ఓం అంటారు. ఓం అంటే అర్థం ఏంటంటే ఆదియందు వాక్యం అని అర్థం. ఓం అంటే అర్థం అకారం, ఒకారం, అకారాలని కలిపితే ఓంకారం అనేది వస్తుంది. ఆ ఓంకారం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఓం అంటే అర్థం ఆదియందు వాక్యం ఉండెను అని. ఓం అంటే శబ్దం అని అర్థం. ఓం అంటే అర్థం ఏంటంటే ఒక పదం. ఓం అంటే శబ్దం అని, మాట అని అర్థం. ఆ శబ్దం, ఆ మాట ఎక్కడి నుండి వచ్చింది? వాక్యం, పదం, శబ్దం. అది ఎక్కడి నుండి వచ్చిందంటే వాస్తవంగా శాస్త్రవేత్తలు చెప్పారు అది ఒక విస్ఫోటనం వల్ల ఈ సృష్టి కలిగిందని. సృష్టి కలిగింది దేనివల్ల అంటే ఓం అనేటువంటి శబ్దం వల్ల. శబ్దం అంటే వాక్యం, మాట. శబ్దం రావాలంటే ఎవరో వ్యక్తి సౌండ్ చేస్తేనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏ శబ్దం? ఇప్పుడు నేను ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ మైక్లోని శబ్దం వస్తుంది. నేను మాట్లాడకపోతే ఇక్కడ ఏం శబ్దం రాదు. అంటే శబ్దం ఎలా వచ్చింది? అది ఎవరో చేసుంటే దగ్గర శబ్దం రాదు. అనగా ఓం అనే పదం అనగా అది ఆదియందు వాక్యం ఉండెను. అది పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. దీన్నే ఓంకారం అని అంటారు. ఈ భారతదేశంలో మీకు తెలుసు స్వామి వివేకానంద గారు ఉన్నారు.
స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే ఓంకార స్వరూపుడు ఎవరో మీకు తెలుసా అని ఆయన బుక్లో, టెక్స్ట్ బుక్లో రాశాడు ఆయన స్వామి వివేకానందుడు. ఓంకార స్వరూపుడు ఎవరు అని అంటే బైబిల్లో ఉన్నటువంటి యేసు క్రీస్తు మాత్రమే అని రాశాడు ఆయన. చప్పలు కూడా దేని మైపార్థం, స్వామి వివేకానందుడు. ఓంకార స్వరూపుడు ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఉన్నటువంటి యేసు క్రీస్తే ఓంకార స్వరూపుడని ఆయన పుస్తకంలో రాశాడు. నేను ఉన్నదే చెప్తున్నాను, నేను చెప్తే మీరు చదవండి, అందులో మీకు ఖచ్చితంగా అది కనబడుతుంది, అది ఉంటుంది. ఏకో అని చెప్పి జాగ్రత్త. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండింది. చాలామంది అంటారు ఏకో నారాయణ అన్న దేవుడు ఒక్కడే అన్న ఒకటే అర్థం. ఏకో నారాయణ అన్న దేవుడు ఒక్కడే అన్న అర్థం ఒక్కటే. రెండోది ఓంకారం అన్న ఆది యందు వాక్యము అన్న ఈ రెండిటి అర్థం ఒకటే. ఆ భాషలో ఓంకారం అంటారు, ఈ భాషలో ఆది యందు వాక్యం అంటారు. ఇది అర్థం తెలుసుకుంటే చాలు, అంతకు మించి ఏం అవసరం లేదు, మనకు అర్థమైపోద్ది క్లియర్గా. ఇది ప్రతి ఒక్కరు సరిగ్గా అర్థం చేసుకుంటే, చెప్పేవారు కరెక్ట్గా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని వేరువేరుగా చెప్తే వారికి అర్థం కాదు. ఓం అంటే శబ్దం, ఓం అంటే వాక్యం, ఓం అంటే పదం, అది పలికింది ఆ ఓంకార శబ్దమే ఆది యందు వాక్యం ఉండిన బైబిల్లో రాయబడిన మాట. అందుకని ఆ శబ్దం వల్ల కలిగిందని. యెషయా గ్రంథం మీరు 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే, 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది ఒక మాట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే యెషయా గ్రంథం 9:6 అక్కడ రాయబడి ఉండదు చూడండి. అక్కడ ఏలయనగా మనకి శిశువు పుట్టెను, అక్కడ క్లియర్గా మీకు కనబడుతుంది. మనకు కుమారుడు అనుగ్రహింపడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఇక్కడ మీరు చూస్తే ఏలయనగా మనకి శిశువు పుట్టెను. రెండో మాట మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని వ్రాయబడింది. నేను చెప్పాను కదా, పరమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది ప్రభువైన యేసు క్రీస్తు కుమారుడిగా వచ్చాడు. ఎందుకు కుమారుడు వచ్చారు? ఇప్పుడు చాలామంది అంటున్నారు యేసుక్రీస్తు ఎవడంటే మీకు చెప్పింది యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారు. వాస్తవం మీరు ఆలోచన చేయండి అంతే, జస్ట్ ఈరోజు అంతకుమించి ఎక్కువ ఏం కాదు. జస్ట్ ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు, ఆయన యేసుక్రీస్తు ఆయన ప్రవక్త, ఆయన మనిషి కుమారుడు మాత్రమే దేవుడు కాదు అంటున్నారు. ఎందుకు ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన ఒక ఏలైన మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడడం అంటే ఇవ్వబడడం అని అర్థం. అంటే దేవుడు పరమును విడిచిపెట్టి శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు వాస్తవంగా దేవుడికి రాడు. ఆయన రావాలి అంటే దేవుడు ఆత్మస్వరూపి అని మనం అంటాం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కనుక ఆయన ఈ లోకానికి రావాలంటే శరీరాన్ని ధరించాలి. ఆత్మకు శరీరం అవసరం. అందుకని ఆ శరీరాన్ని ధరించి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, అర్థం అది. రెండో విషయం మీకు చెప్పాలి అంటే, ఇక్కడ మీరు చూస్తే ఆయన కుమారుడు మనకు అనుగ్రహించబడును అంటే వాస్తవంగా అపుత్రాస్య గతిర్నాస్తి అంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? అపుత్రాస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు అని అర్థం. అపుత్రాస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే అసలు గతే లేదు. అంటే కుమారుడు లేకపోతే నశించిపోతాం అని అర్థం. నశించిపోతాం. ఆ కుమారుడు ఎవరంటే, అందుకని కుమారుడు లేకపోతే గతే లేదు కనుక, కుమారుడు లేకపోతే నశించిపోతాం కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే కుమారుడిగా వచ్చాడు. చప్పలు కూడా దేనిమైపోద్దాం, అది విషయం. అంత మాత్రాన దేవుడు కాదని అర్థంగా. కుమారుడు లేకపోతే పుత్రాస్య గతిర్నాస్తి, కుమారుడు లేకపోతే గతే లేదు. దీన్ని నెరవేర్చడానికి కుమారుడు రావాలి. ఆయన అందుకనే దేవాతి దేవుడే కుమారుడుగా మనకి అనుగ్రహించబడ్డానికి కారణం అది. అంతేకాని కుమారుడుగా వచ్చాడు కనుక దేవుడు కాదు అని అర్థమైతే కానే కాదని విషయాన్ని మీరు గమనించాలి. అంత మాత్రమే యేసుక్రీస్తు కుమారుడిగా వచ్చింది దేనికి? ఈరోజు క్రిస్మస్ అంటే నేను అదే చెప్తున్నా, పరమును విడిచి దిగి వచ్చిన దేవుని కోసం ఈ క్రిస్మస్. ఇప్పుడు ఒకళ్ళైతే అనుకోవచ్చు, ఒక దేశం అయితే అనుకోవచ్చు ఏదో వాళ్ళు పిచ్చి బట్టి చేస్తున్నారు అనుకోవచ్చు. మరి ప్రపంచ దేశాలు ఎందుకు చేస్తున్నాయి? పిచ్చి బట్ట, వారికి విర్రి బట్ట, జ్ఞానం లేక, చదువు లేక, లేకపోతే నాలెడ్జ్ లేక, తెలివితేటలు లేక ఆలోచన. ప్రపంచ దేశాలు చాలామంది జ్ఞానులు, ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు అండి, యేసుక్రీస్తు చూడడానికి వచ్చింది జ్ఞానులు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానులు అంటే ప్రపంచ దేశ నలుమూల నుంచి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చారంటే వాళ్ళు అజ్ఞానులైతే, జ్ఞానం లేని వారైతే ఆయన దగ్గరికి రారు. ఆయన దగ్గరికి వచ్చారంటే వారు జ్ఞానులు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. యేసుక్రీస్తుకు దగ్గరికి నువ్వు వచ్చావంటే నువ్వు జ్ఞానం లేనివాడు కాదు, జ్ఞానం లేనివాడు అని అర్థం కాదు, జ్ఞానం లేనిదాను అని అర్థం. నువ్వు ఖచ్చితంగా జ్ఞానము కలిగిన వాడివి అని అర్థం. ఆమె వచ్చామండి. రాలేకపోతే మాకు జ్ఞానం లేదనుకోవచ్చు, ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన జ్ఞానులు. ఇప్పుడంటే మనం అప్పుడే జ్ఞానులు వచ్చారు. అప్పుడు కూడా ఎలా వచ్చారంటే, ఇప్పుడు మన కార్లు, బస్సులు అన్నీ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి,
రైలు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నిటి మీద ప్రయాణం చేసి వెళ్ళొచ్చు. కానీ ఆ కాలంలో ఆ టైంలో ఏమీ లేవు. ఖాళీ నడకన 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి ఆయనను పూజించి ఆరాధించారు. ఆమేన్. అందుకే క్రిస్మస్. ఈరోజు మామూలు మీరు అనుకోవచ్చు, ఏంటి క్రిస్మస్ మీరు కూడా చేసుకుంటారా? ఎస్. మరి క్రిస్మస్ చెప్పి మరి ఏం చేస్తాం? మా పనే అది. అసలు చేసేదే క్రిస్మస్. క్రైస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని పూజించడం, ఆరాధించడం. క్రైస్తువు ప్రతిరోజు చేసేది క్రిస్మస్సే. ఆమేన్. ఆయన స్తుతించడమే క్రిస్మస్, ఆయన ఆరాధించడమే క్రిస్మస్. అంటే క్రిస్మస్ మీరు కూడా చేస్తారా? మేము కూడా చేస్తాం. ఇది నువ్వు మామూలు నీకు పుట్టినరోజుకి నువ్వు అంత అంగంగా చేస్తావు. మరి ఆయన మా కోసం వచ్చాడు, మరి మేము ఎంత చేయాలి? నీ పుట్టినరోజుకి నువ్వు అంత బెళ్ళపిచ్చి అంత చేసి అన్ని గంగమ్మలు చేస్తున్నావే నీ కొడుకు పుడితేనే. మరి ఆయనే మన కుమారుడిగా వస్తే మరి మనం ఎంత చేయాలి? అందుకే ఇంత చేసింది. అర్థమవుతుందిగా మీకు? ఆయన రాబోయే ముందు కూడా వచ్చే టైం ముందులో ఆయన కూడా ప్రపంచంలో ఆకాశంలో ఒక స్టార్ని వెలిగించాడు. అర్థమవుతుంది మీకు? యేసుక్రీస్తు కూడా ఆయన కనుగోవడానికి జ్ఞానులు ఆ స్టార్ని చూసే వస్తారు, ఆ వెలుగును చూసే వస్తారు. అంటే ఆకాశంలోనే ఆయన సెంటర్ పెట్టాడు. మీరు అర్థం చేసుకోండి. ఆకాశంలోనే దేవుడు డెకరేషన్ చేశాడు. అర్థమైంది మీకు? ఎక్కడ? వాస్తవంగా మనకు ఇప్పుడు మనం ఇక్కడ భూమి మీద చేసుకుంటాం, కానీ దేవునికి ఆకాశమే స్క్రీన్ ప్లే. ఇది భూమి, అది విషయం అన్నమాట. అది తెర అవుతుంది, ఇది మన ఇక్కడ ఆడియన్స్ మనం కూర్చున్నది అవుతుంది. అందుకే ఆయన ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉండగా ఆయన పుట్టిన దినమున అనగా ఆయన పుట్టిన ఆ సమయంలో జ్ఞానులు ఎలా రావాలో తెలియకపోతే ఒక నూతనమైన స్టార్. అందుకే దేవుడు ఏమై ఉండి లోకానికంటే ఐ ఆమ్ ద లైట్ అను, నేను వెలుగై ఉన్నాను, వెలుగై ఉన్నాను. ఇక్కడ ఇన్ని లైట్స్ ఉన్నా, ఇంత వెలుగున్నా అది ఆయన ఎదుట పనికిరాదు. కానీ ఆయన అనేకమైన స్టార్స్ ప్రకాశిస్తున్న ఒక ప్రత్యేకమైన స్టార్ని ఆయన వెలిగించాడు ఆకాశంలో. దాన్ని చూసే అనేక మంది వచ్చారు. ఆ స్టార్ ఎవరు అంటే అది మాత్రమే యేసుక్రీస్తు అని మనకు తెలియజేస్తుంది. ఆమేన్. అదే ఆ స్టార్ ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం గమనించి, అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. జాగ్రత్త వినండి. ఈ క్రిస్మస్ అంటే మీకు అర్థమైపోయింది కదా. పరమును విడిచి భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు గనుక మనకి క్రిస్మస్. ఆయన మనకి కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు గనుక క్రిస్మస్. ఆయన మన జీవితంలో ఆయన రాక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే నేను పలానా దేశంలో పలానా ప్రాంతం ఖచ్చితంగా పుడతాను, వస్తానని ధైర్యంగా చెప్పాడు. ఇంతవరకు అంత దమ్ముండి ధైర్యం ఉండి ముందుగానే పుట్టక మునిపే నేను పుడతానని చెప్పిన చరిత్ర ఎవరికి లేదు అనేది మీరు గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరొక విషయం అంటే ఎందుకు వచ్చాడు ఆయన? ఈ మాట చెప్పి నేను ఇస్తాను. ఎందుకంటే ఈరోజు చాలామంది అండి యేసుక్రీస్తుని చాలామంది అంటే ఉన్నారు. ఎందుకు క్రైస్తుని కూడా చాలామంది గొర్రెలు అంటే ఒకడు ఉన్నాడు. వాడు మాట్లాడితే గొర్రెలు మేము ఖచ్చితంగా గొర్రెలమే. ఎందుకంటే వాడు పెద్ద బర్రి కనుక. వాడు పెద్ద బర్రి మొహం వేసినాడు అంటాడు గొర్రెలు అంటే గొర్రె స్వభావం ఏంటి, బర్రి స్వభావం ఏంటి అది కూడా తెలిపితే ఎట్లా? గొర్రె స్వభావం అంటే సాధు స్వభావం కలిగింది. అర్థమవుతుందా? వాడు పెద్ద బర్రి మొహం వేసినాడు, ఎప్పుడు గొర్రెలు వీళ్ళు అంటే విషయం తెలీదు, అర్థం కాదు, తెలుసుకునే మనసు వాడికి లేదు వాస్తవంగా. అందుకనే అలా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాస్తవంగా సరిగ్గా ఆలోచించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం ఎదుటి వారిని ఎప్పుడు కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు, నిందించకూడదు. అది మానవ ఇంగిత జ్ఞానం అంటారు వాస్తవంగా. మానవ మనస్సు కలిగి బ్రతకడం అంటారు వాస్తవంగా. మనందరం మనుషులు, మానవులు, మనందరం ఏక మనసు, మనందరిలో ఉండేది ఒక శరీరమే, ఒక రక్తమే. నీకు వస్తే బ్లడ్ గ్రూప్ మారద్దేమో కానీ రక్తం ఒకే రంగు, గ్రూపులు మారుతాయేమో అంతే. కానీ వాస్తవంగా మనుషులంతా ఒక్కటేని ఆనాడు ఎప్పుడో చెప్పాడు ఒక ఆయన. ఏమన్నా మనుషులంతా ఒక్కటే అన్నాడు ఆయన. మనమంతా ఒక్కటే, కానీ మనమే భేదాలు పెట్టుకున్నాం, మనమే మతాలు పెట్టుకున్నాం, మనమే కులాలు పెట్టుకున్నాం, మనం ఇవన్నీ పెట్టుకున్నాం తప్ప వాస్తవంగా మనుషులందరూ ఒకటే. కానీ సత్యాన్ని గ్రహిస్తే మాత్రము ధన్యుడివి. ఆమేన్. అంతే, సత్యాన్ని తెలుసుకుంటే మాత్రం ధన్యుడివి. ఇప్పుడు ఆయన అసలు ఎందుకు వచ్చాడు? ఆయనకు అంత అవసరం ఏంటి? పైన దర్జాగా ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చాడు? అవసరం ఏంటంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తనండి. ఎందుకు వచ్చాడంటే నేను రెఫరెన్స్ కూడా చదివించిన మత్తయి సువార్త 1:21 ఒక మాట ఉంటుంది. ఎందుకు వచ్చాడు ఆయన అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుటకు వచ్చాడు అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు కుమారుడికి పుట్టాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని అర్థం.
అదేంటి మనుషులు పాపం అంటే తన ప్రజలను వారి పాపల నుండి. అంటే ఈరోజు మనందరం మనుషులమే. ఏ కుల మత భేదాలకు ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ఇక్కడ మనందరం కూడా మనుషులమే. మనందరం తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. మనలో తప్పులు ఉన్నాయి, మనలో చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు తత్వాలు ఉన్నాయి, చెడు మాటలు ఉన్నాయి, చెడు లక్షణాలు ఉన్నాయి, చెడు ఈ లోక సంబంధమైన త్రాగుడికి బానిసై బతుకుతున్నాం, చెడు అలవాట్లు బానిసై బతుకుతున్నాం, వ్యభిచారానికి బానిసై బతుకుతున్నాం, ఈ లోక ఇచ్చలకు మనం బానిసై బతుకు. ఇవన్నీ కూడా పాపమే అంటారు. ఎవరైనండి ఇప్పుడు ఇంట్లో భర్త తాగుతుంటే నా భర్త తాగడం నాకు మంచిదని భార్య ఎవరైనా ఉంటే చేయొద్దు. ఇక్కడ నా భర్త తాగుతుంటే నాకు భలే హ్యాపీగా ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు, అసలు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నా భర్త తాగుతుంటే గొంతులు వేయాలనిపిస్తుంది అన్న వల్ల ఏ ఒక్క సహోదరి ఉంటే ఒక చేయొద్దండి. ఉన్నారా? అంటే ఇష్టం లేదు మీ భర్త తాగడం. ఎందుకని? అది కరెక్ట్ కాదు కాబట్టి, అది తప్పుడు పని కాబట్టి. అలా ఉంటే కుటుంబం నష్టపోద్ది కాబట్టి, బిడ్డల భవిష్యత్తు పోద్ది కాబట్టి వారే తాగి 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 వారి జీవితంలో అనారోగ్యాన్ని కావాలని తెచ్చుకుని, వారు అనారోగ్యాన్ని వారు కొని తెచ్చి పెట్టుకుని బలహీనులై మంచాన్ని బట్టి మరణానికి ఆహుతి అయిపోతారు. కనుక ఇలాంటి మనిషి ఏ పాపానికి బానిస అయిపోయాడో, మనిషి ఏ బంధకాలకు బానిస అయిపోయాడో, ఒక త్రాగుడికి, ఒక సిగరెట్కి, ఒక ప్యాకెట్కి, ఒక జోదానికి, ఇలా మనుషులు పాపంలో పడిపోయి కొట్టి మిట్టాడుతుంటే వాస్తవం దేవుడికి ఏం పనండి? పరలోకంలో దర్జాగా కోటాను కోట్ల దేవదూతలతో ఆయన ఆరాధించబడుతూ దర్జాగా ఉండొచ్చు, మహిమ కలిగి సింహాసనం మీద కూర్చుండి కిరీటం ధరించి తేజ మహిమతో ఉండొచ్చు. అలాంటి దేవుడు అన్ని విడిచిపెట్టి సమస్తం పక్కన పెట్టి మనుషులను కాపాడాలి, వీళ్ళ బంధకాలు విడిపించాలి, వీరి పాపను విడిపించాలి, వీళ్ళని ఎలాగే వదిలేస్తే నిత్య నరకానికి అగ్ని గుండానికి వెళ్ళిపోతారని దేవాతి దేవుడే ఆలోచించి పరమును విడిచి లోకానికి వచ్చినదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. అదే క్రిస్మస్ అండి, అంతేకాని వేరే ఉద్దేశం కాదండి. క్రిస్మస్ అంటేది నిన్ను నీ పాపము నుండి విడిపించడానికి నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అది నిషిద్ధ కార్యాచరణే పాపహ అన్నారు. అంటే అర్థమేటో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది మంచే కదండి, చెడు కాదు కదా. నువ్వు తాగొద్దని మంచే కదా, అది నీ భార్య కూడా చెప్పిద్ది, నీ తల్లి కూడా చెప్పిద్ది. నువ్వు పాపం చెయ్యొద్దు, నువ్వు తప్పుడుగా బతకొద్దు, తప్పుడుగా జీవించొద్దని ఇంట్లో వాళ్ళు చెబుతారు. దేవుడు చేసిన పని మంచిదే కదండి, అది చెప్పడానికి కదా వచ్చింది. మనల్ని బాగు చేసి పరలోకం వెళ్ళేలా చెయ్యాలి అనేది తప్పు అవుద్దా? అది నేరం అవుతుందా? ఆ ఒక్క కార్యం చేసినందుకు ఆయన మీద నింద వేయగలం? అసలు అది చేసినందుకు నువ్వు తప్పుడు చేసావు, ఎందుకు వచ్చి లోకానికి అడగగలమా? నీవు అడగకుండా నీ జీవితాన్ని, నీ బ్రతుకు, నీ పరిస్థితిని చూసే నా యేసయ్య ఈ లోకాన్ని నేను పాపము నుండి విడిపించి, నీ బానిసత్వం నుంచి విడిపించి, తాగు నుండి విడిపించి, నీకున్న తప్పుడు అలవాట్ల నుంచి విడిపించి, నీకు మనిషిగా మార్చి నిన్ను ఈ నరకంలోకి వెళ్లకుండా పరలోకంలో వెళితే చాలు అనే ఉద్దేశంతోనే నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమె తన ప్రజలను పాపను విడిపించడానికి. మీరు అర్థం చేసుకునే రోజు అందుకే క్రిస్మస్ అండి, అందుకే ఈ అడవుడి అండి, అందుకే ఇంత హంగామా, అందుకే ఈ పరిస్థితి, అందుకే ఇంతలా. ఎందుకంటే క్రీస్తు ప్రేమతో మీరంతా ఒక కుటుంబం, మనం అంతా కుటుంబం అంతవరకే, అంతకు మించి వేరే ఆలోచన మనుషులు మనకి ఏది ఉండకూడదు. ఎప్పుడు కూడా అదే దేవుడు నేర్పించినదే, యేసుక్రీస్తు చెప్పింది అదే అండి మాకు. వాస్తవంగా యేసుక్రీస్తు చెప్పింది కూడా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించానడే కానీ ద్వేషించమని చెప్పలా. అందుకే ఒకవేళ మమ్మల్ని ద్వేషించినా మేము ఎవరిని ద్వేషించాం, అది మా దేవుడు మాకు నేర్పించిన సత్యం. అదే ప్రేమతో కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. కనుక రాత్రి ఏంటి క్రిస్మస్ అంటే పరము నుండి దిగి వచ్చిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. అదే క్రిస్మస్. ఆయన ఈ లోకానికి వచ్చి మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు, అందుకే మనకి క్రిస్మస్. ఆయన ఈ లోకంలో మనల్ని నరకం నుండి తప్పించడానికి వచ్చాడు, అందుకే క్రిస్మస్. ఆయన ఈ లోకంలో పాపం నుండి విడిపించడానికి వచ్చాడు, అందుకే మన క్రిస్మస్. ఈరోజు మన జీవితంలో ఆయన ఆజ్ఞాతిక్రమే దేవుని మాట కాదని జీవించే ప్రతి మనిషి నశించిపోతాడు. కనుక ఆ నశించు దాన్ని వెదకి రక్షించడానికే నా యేసయ్య ఈ లోకంలో అడుగు పెట్టాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఒక నిమిషం మనందరం కూడా ఈ క్రిస్మస్ను పాల్పంచడానికి దేవాతి దేవుడు అన్ని సమస్తం వదులుకుని ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి నేను అడిగే ఒక ప్రశ్న, నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలంటే నీవు కూడా చెడును, పాపాన్ని విడిచిపెట్టి మంచి మనిషిగా నువ్వు బ్రతికితే నిజమైన క్రిస్మస్ నిజంగా ఎక్కడ కాదు, ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఆమె మీ ప్రతి కుటుంబంలో అప్పుడు క్రిస్మస్. నిజం చెప్తున్నా, నీవు నీ చెడును, నీ పాపాన్ని వదిలి యేసయ్యను కలిగి నీ కుటుంబం ఉంటే, నీ చెడుతను మంచి మనిషిగా నువ్వు బతికితే చాలు, నిజంగా అదే నిజమైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ ఆనందం ఈరోజు మనందరి కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వెంటనే ఈ సమయంలో సండే పిల్లలందరూ కూడా మనం గిఫ్ట్స్ ఇచ్చేసి వెంటనే మనం
చివరి ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి ఒక్క నిమిషం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, క్రిస్మస్ అంటే సర్వ సృష్టికర్తే లోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు, పరమను విడిచి లోకానికి వచ్చాడు. అందుకే ఈరోజు క్రిస్మస్, లేకపోతే క్రిస్మస్ అనే పదానికి ఈరోజు అర్థం లేదు. యేసు క్రీస్తు ఈ లోకానికి వస్తేనే ఇంత దేశాల్లో ఆనందమైతే, సంతోషమైతే, ప్రతి కుటుంబంలోకి వస్తే, ప్రతి వ్యక్తి జీవితంలోకి వస్తే, నీ కుటుంబం, నీ జీవితం ఇంకెంత ఆనందంగా ఉంటుంది, ఇంకెంత సంతోషంగా ఉంటుంది, ఇంకెంత ఉన్నతంగా ఉంటుంది. ఆలోచించు. మంచి చెప్పడం తప్పు కాదు కదా, చెడు చెప్తే తప్పు, కానీ నీ మంచి కోసం చెప్పేది తప్పు అవ్వద్దు కదా. ఒకసారి ఆలోచిద్దాం. దేవాతి దేవుడు యేసు క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, మన కొరకు అడుగు పెట్టాడు, ఆయన మహిమను విడిచాడు. మనకున్నదాన్ని మనం విడిచిపెట్టలేం, మనకోసం భూమిని విడిచిపెట్టలేం, మనకున్న స్థలాన్ని మనం వదులుకోలేమే. అలాంటిది ఆయన పరమును విడిచిపెట్టి వచ్చాడంటే నేను నన్ను ప్రేమించి, అంతకు మించి ఏం కాదు. కనుక దేవుని స్థలంలో ఈ రాత్రి ఎవరైతే నిజంగా యేసయ్యా, నిజంగా నువ్వు చెప్పేది కరెక్టే కదా, నేను అపార్థం చేసుకుంటున్నా, అలా అపార్థం చేసుకుని ఎవరైనా ఒక నిమిషం నా యేసయ్యను సారీ అని చెప్పగలిగితే, క్షమించమని చెప్పగలిగితే, నా యేసయ్యకి ఏ భేదం ఉండదు, అందరినీ కూడా ఆయన క్షమించగలిగిన మనస్సు కలిగిన దేవుడు. కనుక రాత్రి నువ్వు ఆలోచించు, సత్యం ఎరుగు, సత్యాన్ని గ్రహించు, సత్య మార్గంలో నడిపించబడు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, నీ మేలుతో, నీ దీవెనతో, నీ ఆశీర్వాదాలతో నింపి పంపించి సహాయం చేయమని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి దినము మా జీవితాల్లో ప్రభువా నువ్వు అనుభవించే గొప్ప కృప మాకు దయచేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.